దుర్యోధనుడు పాండవుల మీద కొన్నిసార్లు మర్డర్ అటాక్ చేశాడని చెప్పేసి విన్నా నేను. దాని గురించి పంచపాండవులు ఇంకా కౌరవులు ఆడుకోవడానికి వెళ్తారు. ఆడుకోవడానికి వెళ్తే అక్కడ భీముడు కౌరవులను అందట్లో ఓడించడం అది చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఏంటంటే ఈత కొడుతూ ఉంటే కౌరవుల్ని ముంచేయడం అట్లా ఏడిపిస్తూ ఉంటాడు. ఇది చూసిన దుర్యోధనుడు భీముడి బిహేవియర్ నచ్చదు. ఇతన్ని ఎట్లాగన్నా మనం చంపేయాలి అని ప్లాన్ వేస్తాడు దుర్యోధనుడు. వేసిన తర్వాత ఒక రోజు కౌరవుల్ని పంచపాండవుల్ని ఆడుకోవడానికి తీసుకెళ్తాడు దుర్యోధనుడు. తీసుకెళ్తే అక్కడ లంచ్ టైంకి భీముడు తినే లంచ్లో విషం కలిపేస్తాడు. విషం కలిపేసిన తర్వాత తింటాడు. అర్ధరాత్రి పడుకుంటే ఆ భీముడి బాడీలో ఉండే విషం మొత్తం ఎక్కేస్తుంది. ఎక్కేసిన తర్వాత అతనికి స్పృహ ఉండదు భీముడికి. దుర్యోధనుడు భీముడిని నదిలో పడేస్తాడు. అలా కింద పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ కొన్ని పాములు ఉంటాయి. అతి బలమైన భీముడు ఆ పాముల మీద పడి చచ్చిపోతాయి ఆ పాములు. అప్పుడు వేరే పాములు తిరుగుతుంటాయి కదా, ఆ పాము కోపంతో భీముడిని వెళ్ళి కాటేస్తే భీముడు బాడీలో ఉన్న విషం మొత్తం పోతుంది. అప్పుడు భీముడు లేచి నాగరాజు దగ్గర వాసుకి దగ్గరికి వెళ్తాడు. వాసుకి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాసుకి భీముడికి 1000 ఏనుగుల పవర్ రసం తాగిస్తుంది భీముడికి. అప్పుడు భీముడు తాగిన తర్వాత అక్కడే పడుకుని పోతే ఆ తర్వాతి రోజు పాండవులు భీముడు ఎక్కడ అని ఎతుకుతూ ఉంటే ఒక ఇంటికి వెళ్ళాడేమో అని కుంతి దగ్గరికి వెళ్తాడు. కుంతి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా లేడు. కుంతికి విషయం తెలిసి భయపడుతూ ఉంటుంది కుంతి. అక్కడికి విదురుడు వచ్చాక విదురుడు కుంతికి క్షేమంగా తిరిగి వస్తాడు, అతనికి ఏం కాదు అని ధైర్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు 8 రోజులు అయ్యాక భీముడు లేస్తాడు. లేచిన తర్వాత ఆ వాసుకి అంటుంది, నీకు 10,000 ఏనుగుల పవర్ వచ్చింది, ఇప్పుడు నువ్వు ఏ యుద్ధానికి వెళ్ళా నేను ఓడిచ్చే వాడే ఉండడు అని చెప్తే అప్పుడు భీముడు ఇంటికి వెళ్ళిపోతాడు. కుంతి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని కుంతికి వాళ్ళ అన్న తమ్ములకి విదురుడికి చెప్తాడు. దుర్యోధనుడు ఇంకా చావలేదేంటి వీడు అని అనుకుంటాడు. ఇది విన్న విదురుడు దుర్యోధనుడు చేష్టలు సహించమని కుంతికి ఇంకా పాండవులకి చెప్తాడు, వెళ్ళిపోతాడు. భీముడు తిరిగి వచ్చాడని దుర్యోధనుడికి తెలియగానే కాలకుటం విషం కంటే ఇంకా పవర్ఫుల్ అయిన విషంని తినే దాంట్లో కలిపేస్తాడు. అయినా భీముడికి ఏం కాదు. చూసారు కదా నేను ఎట్లా మహాభారతం నేర్చుకున్నారో. మీరు నాలా నేర్చుకోవాలంటే ఆడండి లిపి.గేమ్. ఓకే అక్క, మళ్ళీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ఓకే. భీముణ్ణి ఎవరు చంపాలని ప్లాన్ వేశారు? దుర్యోధనుడు. భీముణ్ణి దుర్యోధనుడు ఎట్లా చంపాలని ప్లాన్ వేశాడు? విషం ఇచ్చి చంపాలనుకుంటాడు. సరే, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? భీముణ్ణి ఎవరు రక్షించారు? భీముడికి వాసుకి ఏమిచ్చాడు?